కానీ మీరు ఫస్ట్ టైం వెళ్ళారు, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం కూడా వెళ్ళారు మేడం. ఎస్, ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు మరి? రికమెండేషన్స్ గవర్నమెంట్కి నోటీస్ ఇష్యూ చేశాము, పిలిపించాము. 4 సార్లు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పాము మేము, మళ్ళీ ఇంకొకసారి నా దగ్గరికి ఈ కంప్లైంట్ రాకూడదు. కంప్లైంట్ కనుక వస్తే డెఫినెట్గా నేను గవర్నమెంట్కి మీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ వచ్చినటువంటి కంప్లైంట్స్ విత్ నేమ్స్, విత్ ఇన్స్టిట్యూషన్ నేమ్, విత్ బ్రాంచ్ నేమ్, పిల్లల పేర్లతో సహా, పేరెంట్స్ పేర్లతో సహా ఆ సమస్యని గవర్నమెంట్కి మేము రికమెండేషన్స్ కొన్ని పెట్టి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత తదుపరి చర్య కోసం మీరు ప్రిపేర్ అయ్యి ఉండేది ఉంటేనే మీరు మార్పులు చేర్పులు చేయకుండా ఉండండి. లేదు అలాంటి పరిస్థితి రాకూడదు అనుకుంటే ఇవాళ ఏ సమస్య లేవనెత్తారో మళ్ళీ అదే సమస్య రెండోసారి కూడా రాకుండా చూసుకోండి అని 4 సార్లు చెప్పాము. చెప్పినా మారకపోతే ఏం చేయాలి అనేది ఇంకా నెక్స్ట్ స్టెప్లో. ఓకే, మార్పు వచ్చిందా ఇప్పుడు? మళ్ళీ ఇన్స్పెక్షన్కి కొంతవరకు వచ్చింది. ఇప్పుడు నేను వెళ్ళిన కొన్ని ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళు భయంతోనా, భక్తితోనా, ప్రేమతోనా నాకు తెలియదు, కానీ వాష్రూమ్స్ క్లీన్ చేసి డోర్స్ అన్నింటికి ప్రాపర్గా పెట్టించి కాల్స్ చేసి, అమ్మ మళ్ళీ ఆ బ్రాంచ్ ఏదైతే మీరు విజిట్ చేశారో ఆ బ్రాంచ్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నామా అని చెప్పి కాల్ చేసి చెప్పడం జరిగింది. ఓకే ఓకే.